హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ కుకింగ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే ఎగ్ లాలీపాప్స్ అనమాట. సూపర్ టేస్ట్ ఉంటాయండి, క్రిస్పీగా చాలా బాగుంటాయి. మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. అదేవిధంగా వీడియో చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా చేయండి. చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట ఈ ఎగ్ లాలీపాప్స్ అనేది. ఈవినింగ్ స్నాక్స్ కింద, మార్నింగ్ ఎప్పుడైనా కానీ మనం హెల్దీ బ్రేక్ఫాస్ట్ కూడా అనమాట. ఇప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూసండి, ఇప్పుడు నేను ఒక 5 ఎగ్స్ని అయితే తీసుకున్నాను. ఎగ్స్ని ఒక గిన్నెలోకి వాటర్ని అయితే వాటర్ వేసుకుని ఎగ్స్ని అయితే ఫస్ట్ ఈ ఎగ్స్లో కొంచెం సాల్ట్ వేసుకుని ఎగ్స్ అనేది బాయిల్ చేసుకోవాలన్నమాట. స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన పెట్టి బాయిల్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఈ బాయిల్ అయ్యేలోపు నేను ఒక 4 బ్రెడ్స్ని అయితే తీసుకున్నాను. బ్రెడ్ తీసుకుని ఈ విధంగా చుట్టూ ఉన్న బ్రౌన్ కలర్ని అయితే నేను కట్ చేసేస్తున్నాను అనమాట. మనం వీటితో బ్రెడ్ క్రమ్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా చుట్టూ ఉన్న తీసేస్తున్నాను అనమాట. తీసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసుకొని బ్రెడ్ క్రమ్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మనకి ఎగ్స్ అనేది బాయిల్ అయ్యేలోపు మనం ఈ ప్రాసెస్ అయితే చేసేసుకుందాము. చూస్తున్నారు కదా, మిక్సీ గిన్నెని అయితే తీసుకున్నాను. దీనిలోకి ఈ బ్రెడ్ ముక్కలు అయితే వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను అనమాట. ఇదిగో చూసారు కదా, బ్రెడ్ క్రమ్స్ అయితే ప్రిపేర్ అయిపోయినాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈలోపు మనం బాయిల్ చేసిన ఎగ్స్ ఉన్నాయి కదా, వాటిని పైన మొత్తం పొట్టు తీసేసి ఈ విధంగా ఉంచుకున్నాను. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకుని దీనిలోకి మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఈ ఎగ్స్ని అయితే ఈ విధంగా సన్నగా తురుముకోవాలన్నమాట. మనం తీసుకున్న 5 ఎగ్స్ని కూడా మనము ఈ విధంగా తురుము పట్టుకోవాలన్నమాట, బాయిల్ చేసిన ఎగ్స్ని. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, చూడండి. ఇదిగో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట. చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా మనం తీసుకున్న 5 ఎగ్స్ని కూడా ఈ విధంగా తురుము పట్టుకొని ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి. అదేవిధంగా ఒక ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా వేసుకోవాలి. ఇది నేను అల్లం అయితే సన్నగా తురిమాను అనమాట. అల్లం కూడా వేసుకుంటున్నాను. అలాగే కొంచెం పసుపు, ధనియాల పొడి, గరం మసాలా పొడి, ఒక 1 స్పూన్ వరకు కారం, తగినంత సాల్ట్ వేసుకున్నాను. ఈ విధంగా మనం ఈ మసాలాలన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి 3 స్పూన్స్ మైదా పిండిని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. మైదా పిండిని కూడా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. మనం దీనిలో ఎటువంటి వాటర్ కానీ ఏమి వేసే పని ఉండదన్నమాట. ఈ విధంగా మొత్తం అయితే మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని కొంచెంగా తీసుకుంటూ ఈ విధంగా రౌండ్ బాల్ లాగా అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నాను, వీడియోలో చూడండి. ఈ విధంగా రౌండ్ బాల్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఈ మొత్తం ప్రిపేర్ చేసుకుని పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇప్పుడు వేరొక గిన్నెని తీసుకుని ఈ గిన్నెలోకి 1 స్పూన్ వరకు మైదా, అదేవిధంగా 1 స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకుని కొంచెంగా వాటర్ని వేసుకుంటూ ఉండలు ఏమి లేకుండా కార్న్ఫ్లోర్ వాటర్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు 1 స్పూన్ మైదా, అదేవిధంగా 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఉండలు ఏమి లేకుండా ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ లాలీపాప్స్ని మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఈ వాటరు కార్న్ఫ్లోర్, మైదా వాటరు, వాటిలో ఈ విధంగా మొత్తం డిప్ చేసుకొని ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్లోకి అయితే వేసుకొని దీనికి కూడా బ్రెడ్ క్రమ్స్ మొత్తం పట్టేటట్టు ఈ విధంగా మొత్తం అద్దుకొని ఇప్పుడు ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. అదేవిధంగా మనం చేసుకున్న మొత్తాన్ని కూడా ఇదే విధంగా ముందు కార్న్ఫ్లోర్ వాటర్లో ముంచుకొని తర్వాత బ్రెడ్ క్రమ్స్లో వేసుకొని ప్రిపేర్ చేసుకుని మొత్తాన్ని అయితే ప్రిపేర్ చేసుకుని పక్కనైతే పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఆయిల్ అనేది స్టవ్ పైన పెట్టి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ లాలీపాప్స్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలన్నమాట. మనం ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి, లేదంటే బాగా కుక్ అవ్వదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 సైడ్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సెకండ్ సైడ్ కూడా తిప్పుకొని సేమ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇదిగో చూసారు కదా, నాకు ఆల్రెడీ 1 సైడ్ బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా వెనక్ సైడ్ కూడా తిప్పేసుకుంటున్నాను, బ్యాక్ సైడ్. వీటిని ఒక 2 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే మనకైతే లాలీపాప్స్ అనేవి రెడీ అయిపోతాయి అన్నమాట. చాలా టేస్ట్గా ఉంటాయండి. మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటాయి.
పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారనమాట. మనం చికెన్ లాలీపాప్స్ అలా కాకుండా ఈ విధంగా ఎగ్ లాలీపాప్ను కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి అయితే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను. అదేవిధంగా మిగతా వాటిని కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మొత్తాన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. ఈ విధంగా ప్లేట్లోకి తీసుకొని మనకి స్టిక్స్ ఉంటాయి కదండి చిన్న చిన్నవి, వాటిని అయితే ఈ విధంగా గుచ్చేసుకుంటున్నాను అనమాట మొత్తం. ఇప్పుడు మనకి లాలీపాప్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం దీనిలోకి ఏ సాస్తో అయినా కానీ తినొచ్చు అనమాట. టమాటో కెచప్తో చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా మొత్తం స్టిక్స్ని తీసిన తర్వాత ఇగో చూసారా, ఎగ్ లాలీపాప్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీనిలోకి టమాటో కెచప్ని అయితే నంచుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. మా బాబుకి అయితే చాలా నచ్చేసింది. మీరు కూడా ఈ విధంగా మీ పిల్లలకైతే ప్రిపేర్ చేసి పెట్టేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.